నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపొడి గ్రామంలోని శ్రీ 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 పరివార ప్రయుక్త శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర నాగబంధం ధ్వజశిఖర యంత్ర ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ బుధవారం పాల్గొన్నారు. తొలిత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్న ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అర్చకులకు 6,000 రూపాయలు, భజన సభ్యులకు 2,000 రూపాయల నగదును కంబాల శ్రీనివాస్ అందజేశారు. స్వామి భద్రంగా ఆచార్య పూజ గురు పూజ కార్యక్రమం చేయాలి. ఇంతటి ప్రతిష్ట కార్యక్రమాలు చేశారంటే కొద్దిగా ఆచార్య పూజ ద్వారా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఇంకా చాలా చిన్న స్టేజ్లో ఉంది. ఈ కమిటీ పెద్దలందరూ వచ్చి వాళ్ళు ఏదో కోరారు, వారిని వెంటనే చేశాను నేను. ఈ రోజు వారు అన్నమాట మీతో స్టార్ట్ చేయింది చాలా ఫాస్ట్గా పూర్తని చెప్పినట్లు చాలా సంతోషం కలిగించింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలుగా మనందరూ భావిద్దాం. ఏ వ్యక్తి కూడా ఇక్కడ ప్రత్యేకమైన గొప్పతనం అనేది ఉండదు. మనం అందరం కూడా భగవంతుడి సన్నిధానంలో అందరం కూడా స్వామి సేవకులు, అందరూ సమానమే. ఒక గుడికి ప్రతి ఇటుక ఎంత ప్రాధాన్యతమైందో అలాగే గొప్పవాడు చిన్నవాడు అని ఎవరు ఉండరు. ప్రతి భక్తుడు కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదానికి, వారి యొక్క స్వామివారి యొక్క సంకల్పానికి మనం అందరూ నిబద్ధులు. అయితే ఈ కార్యక్రమాన్ని వైభవపేతం చేసిన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున నేను వారికి భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా సరస్సు వేద బ్రాహ్మణులు ఈ భూమండలంపై భగవంతుడు తర్వాత పూజ్యనీయమైన వారు ఎవరంటే బ్రాహ్మణులు, గోవులు కూడా పూజ్యమైనవి. అందువల్ల వారందరికీ ఒక్కొక్కరికి కూడా 500 రూపాయలు నేను భక్తితో సమర్పించుకుంటున్నాను. వారు ఎంతమంది ఉన్నారో నాకు వివరం చెప్తే వారికి ఆ వివరాలకు సంబంధించి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు పాల్గొల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు సెలవు ఇప్పించాల్సిందిగా మేము అందరికీ కోరుకుంటూ, నాకు సదా ధర్మాచరణలో ఉన్నాను కాబట్టి ఎన్నో దేవాలయాలకి విరాళాలు ఇస్తూ ముందుకు నడుస్తున్నాను. నేను ఈ విరాళాలు ఇచ్చానని చెప్పుకునే కన్నా భవిష్యత్తులో కూడా నాకు ఇలాంటి విరాళాలు దైవారాధనకు సంబంధించిన కార్యక్రమాల్లో శక్తివంతంగా పనిచేయడానికి నాకు అవకాశం కల్పించవలసిందిగా వేద బ్రాహ్మణులు దీవించవలసిందిగా కోరుకుంటూ, నేను ఈ సందర్భంలో మన శ్రీవల్లి దేవసేన అమ్మవారి సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరుకొండలో ఉన్న స్వామివారికి 25 లక్షల రూపాయల వ్యయంతో వేలాయుధం చేయిస్తున్నాను. బంగారు వేలాయుధం, 1/4 కేజీ బంగారంతో. అలాగే శ్రీరంగపట్నం మాదుకొండమ్మ తల్లి గుడికి 13 లక్షల రూపాయల వ్యయంతో వాళ్ళకి శాశ్వత ప్రాతిపదిక మీద షెడ్యూల్ నిర్మాణించడం జరుగుతుంది. అలాగే వీర్లంపల్లి గ్రామం సంబంధించి 10 లక్షల రూపాయలతో 54 అడుగుల అభయాంజనేశ్వర విగ్రహానికి 10 లక్షల రూపాయలు విరాళం జరుగుతుంది. అలాగే పాశాలమ్మ గుడికి కూడా నేను 10 లక్షలు ఇస్తానని చెప్పాను. కమిటీ వారు పోయిన సంవత్సరం చెప్పానని కొంచెం కాలయాపన జరిగిన వారికి క్షమించమని కోరుకుంటున్నాను. కాపవరం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను, ఈ సంవత్సరం ఈ నెల నుంచి వాళ్ళకి స్టార్ట్ చేసి వాళ్ళకి ఆ నిర్మాణ కార్యక్రమంలో కాపవరం పాశాలమ్మ గుడి కూడా నేను కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది పెద్ద పెద్ద విరాళాలు ఇవన్నీ కూడా. కానీ ఎక్కడైతే ప్రతి చోట కూడా 3 నియోజకవర్గాల్లో జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఎక్కడ దేవాలయం ఉన్నా కానీ ఎవరు ఇమ్మని అడిగినా కానీ విరాళం లేదనకుండా 1,00,000 రూపాయల వరకు విరాళం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి రంపచోడవరం నియోజకవర్గంలో అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి మన్య ప్రాంతాల్లో వాళ్ళని చాలా మంది హిందువులను వేధిస్తూ
వాళ్ళ మతం మారమని చెప్పి చాలా ప్రపంచ వాళ్ళకి ప్రలోభాలకు లోని గురి చేస్తున్నారు. ఒక పక్కన ల్యాండ్ జిహాదీ, లవ్ జిహాదీ అనే పేరిట పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు వచ్చి మన అమాయకులైన మన్యప్రజలని మోసం చేస్తూ వాళ్ళకి పిల్లల్ని కని వాళ్ళ భూమిని లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా నేను విశిష్టమైన చర్యలు తీసుకుంటున్నాను. ₹1,00,00,000 అక్కడ 30 దేవాలయాలకు నేను శ్రీకారం చుడుతున్నాను. అక్కడ ఒక్కొక్క చిన్న గుడి, అంటే 10 కుటుంబంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా 10 కుటుంబాలు ఉన్న ప్రతి గ్రామానికి కూడా ఒక చిన్న గుడి ఏర్పాటు చేయడంలో నేను దానికి ప్రాధాన్యత వహిస్తూ 30 గ్రామాల వాళ్ళు అడిగారు. 30 గ్రామాలకు కూడా 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు వ్యయం పెడుతూ చిన్న గుళ్ళు కడుతూ అక్కడ మన హిందూ ధర్మాన్ని, మన హిందూ ప్రచారాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా బలోపేతం చేస్తూ, అంతేకాకుండా సనాతన ధర్మం మీద సినిమా చిన్న షార్ట్ వీడియోలు, సినిమాలు కూడా తీస్తున్నాను. ఎందుకంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పదో, దాని విశిష్టత ఎంతో, ప్రపంచ దేశాలన్నీ కూడా మన నుంచి నేర్చుకున్నాయో తప్ప మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకునే లాంటి దేశాలు ఏవో కనిపెట్టాయని చెప్పారు. కానీ ఇదంతా కూడా మన దేశం యొక్క విజ్ఞానం కానీ, డబ్బు కానీ, వజ్రాలు కానీ, బంగారం కానీ, ఇదంతా కూడా మన సంపదను దోచుకున్న వాళ్ళందరూ ఈ రోజుని ఎంత దరిద్రం అనిపిస్తారంటే, ఈ రోజుని ఇంగ్లాండ్ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని కోల్పోయి ఈ యొక్క జిహాదీల యొక్క చేతిలోకి పోయి వాళ్ళ యొక్క దౌర్భాగ్య పాల్పడ్డారు. అంటే ధర్మాన్ని ఎదిరించిన ప్రతి ఒక్కరు కూడా అన్యాయం అయిపోతాడనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించాలి. మన హిందూ ధర్మం చాలా గొప్పది. అలాగే మా దేవి చౌక్ అమ్మవారికి ₹1,00,00,000 బంగారపు చేయించడానికి సంకల్పించి, ఎందుకంటే కాకినాడలో మాత్రమే బాలా త్రిపుర సుందరి దేవికి బంగారు చీర ఉంది. కానీ ఇప్పుడు మాకు దేవి చౌక్ అమ్మవారికి ఆల్రెడీ బంగారు కిరీటం చేయించాం. 14 లక్షల రూపాయలు నేను ఇచ్చాను. 21 లక్షలు అయింది. అమ్మవారికి ₹1,00,00,000 బంగారు చీర ప్రపోజల్ పెట్టాము. రథం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రథాన్ని ఈ సంవత్సరం చేసి అమ్మవారి ఉత్సవాల్లో నేను అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ రథాన్ని చూడడానికి కన్నులు చాలువ. అంటే మాధ్యమాల్లోని యూట్యూబ్లో అన్ని చోట్ల కూడా రథం యొక్క నమూనాలు ఉన్నాయి.